హాయ్ గైస్, వెల్కమ్ టు ఫ్రీ సెట్ కోచింగ్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఈసెట్ మ్యాథమెటిక్స్ నుంచి అయితే కన్నా పార్షియల్ ఫ్రాక్షన్స్ చాప్టర్ నుంచి అయితే చెప్పుకోబోతున్నాం గైస్. సో మనం ఆల్రెడీ ఈ చాప్టర్ నుంచి అయితే కన్నా 2 వీడియోలు అయితే చేసాము. సో అవైతే మీరు చూడకపోతే ఫస్ట్ అవి చూసి అయితే ఈ వీడియోలోకి రండి. సో అవైతే మీకు బాగా అర్థమైనాయంటే ఈ వీడియోలో చెప్పుకోబోయే టాపిక్ అయితే మీకు చాలా సింపుల్గా అయితే అర్థమైపోతుంది గైస్. సో మనం ఆల్రెడీ ఏం చేసాము, లీనియర్ ఫ్యాక్టర్స్ అయితే చూసాము, అలాగే లీనియర్ ఫ్యాక్టర్స్ రిపీటెడ్స్ కూడా అయితే మనం లాస్ట్ 2 వీడియోస్లో అయితే చెప్పుకున్నాం. సో ఇప్పుడు మనం ఏం చెప్పుకోబోతున్నాం అంటే క్వాడ్రాటిక్ ఫ్యాక్టర్స్ గురించి అయితే చెప్పుకోబోదాం. సో వీటిలో మనకు ఎలా వస్తాయంటే, మనకు ఈ సెట్లో ఎలా క్వశ్చన్ ఇస్తాడు, రిజాల్వింగ్ ఏ గివెన్ రేషనల్ ఫంక్షన్ ఇంటూ పార్షియల్ ఫ్రాక్షన్స్ అని చెప్పి అయితే కనుక మనకు ఇస్తాడు గైస్. సో మనం ప్రీవియస్గా అయితే కనుక ఏం కవర్ చేసాము, ఈ లీనియర్ ఫ్యాక్టర్స్. సో లీనియర్ ఫ్యాక్టర్స్ని అయితే కనుక మనం ఈ టాపిక్ అయితే చెప్పుకున్నాము. నెక్స్ట్ అలాగే రిపీటెడ్ లీనియర్ ఫ్యాక్టర్స్ కూడా కంప్లీట్ చేస్తాం. సో ఇప్పుడు మనం ఏ టాపిక్ చెప్పుకోబోతున్నాం, క్వాడ్రాటిక్ ఫ్యాక్టర్స్ అయితే కనుక చెప్పుకుంటున్నాం గైస్. సో ఈ టాపిక్ లో అయితే కనుక మనకు క్వశ్చన్ ఎలా ఇస్తాడంటే, p(x)(x²) + px + q ఇలా అన్నా ఇస్తాడు, లేదంటే దీనికి ఫ్యాక్టర్స్ కనుక్కొని మనకు ఫార్మాట్ లో అయితే ఇస్తాడు. సో మనకు ఇలా క్వశ్చన్ ఇచ్చినప్పుడు దాన్ని మనం ఫార్ములా గుర్తు పెట్టుకొని ఈ ఫార్మాట్ లో అయితే కనుక మనం అయితే రాసుకోవాలి గైస్. సో మనకు ax + b ఈ ఫార్మాట్ లో అయితే వస్తుంది. సో మనం ఇలా అన్నా రాసుకోవచ్చు, లేదా ఇంకో మెథడ్ కూడా ఉంది. దీనికి ఎలా రాసుకోవచ్చు అంటే ax + b డివైడెడ్ బై కింద ఫ్యాక్టర్స్ ఏ ఉంటాయి ప్లస్ సి బై ఇలా ఫార్మాట్లో అయితే రాసుకుంటాం. సో మనకి ఇక్కడ ఇచ్చే దీని ఫార్మాట్ బట్టి అయితే కానీ మనకు క్వాడ్రాటిక్ ఈక్వేషన్ బట్టి మనం అయితే కానీ ఫ్రేమ్ చేసుకుంటాం గైస్. సో మీరు ఫార్ములా అయితే గుర్తుపెట్టుకోండి. ఇది మనకు క్వాడ్రాటిక్ ఈక్వేషన్లు ఎలా వస్తాయి, క్వాడ్రాటిక్ ఫార్ములా వచ్చిందని మనం ax + b డివైడెడ్ బై ద డినామినేటర్లో ఉన్న వాల్యూస్ని అయితే కన్నా వేసుకుంటాం. ఇప్పుడు ఇంకా మనకి ఎక్కువ వేరియబుల్స్ ఉన్నాయంటే ax + b ప్లస్ అలాగే సి బై 3 వేరియబుల్స్ ఉంటే సి బై కూడా దాని డినామినేటర్ వేసుకుందాం. అలాగే 4 వేరియబుల్స్ ఉన్నాయంటే ax + b డివైడెడ్ బై దాని డినామినేటర్ ప్లస్ cx + d ఇలా మనకు ఎన్ని వేరియబుల్స్ ఉన్నాయి దాన్ని బట్టి అయితే కనుక మనం ఇక్కడైతే కనుక ఫ్రేమ్ చేసుకుంటాం. సో మనం ఇలా అయితే కనుక చేస్తాము. సో ఇప్పుడు మనం అయితే కనుక దీనికైతే కనుక ప్రీవియస్ ఇయర్లో అడిగిన క్వశ్చన్స్ అయితే కనుక ఒకటి చేద్దాం. సో మీరు ఏం గుర్తు పెట్టుకుంటారంటే, దీని నుంచి ఈ ఫార్ములా క్వాడ్రాటిక్ ఫ్యాక్టర్స్ కనుక్కునే దానికోసం ఫార్ములా అయితే కనుక మీరు గుర్తుపెట్టుకోండి. దీని నుంచి అయితే కనుక మనం ఇప్పుడైతే కనుక సాల్వ్ చేద్దాం. సో ఇప్పుడైతే లేట్ చేయకుండా అయితే కానీ ఆ ప్రాబ్లంలోకి అయితే వెళ్ళిపోదాం గైస్. సో మనకు ప్రీవియస్ ఇయర్లో క్వశ్చన్ ఏం అడిగారు అంటే, చూసుకున్నట్లయితే ఇక్కడ ఫర్ క్వాడ్రాటిక్ ఫ్యాక్టర్స్ నుంచి అడిగాడు. సో ఈ క్వాడ్రాటిక్ ఫ్యాక్టర్స్లో మనకు రిజాల్వ్ ద ఫాలోయింగ్ ఇంటూ పార్షియల్ ఫ్రాక్షన్స్ అని అడిగి ఈ క్వశ్చన్ అయితే ఇచ్చాడు. సో మనకు క్వశ్చన్ ఏంది, 4x + 3 = x² + 1 ఇంటూ x + 2 అయితే ఇచ్చాడు. సో మనకు ఇప్పుడు అదే దీన్ని క్వాడ్రాటిక్ ఈక్వేషన్లు ఇచ్చినప్పుడు కూడా మనము ఫస్ట్ దీన్ని ఇలా అయితే మనం ఫ్రేమ్ చేసుకుని తర్వాత దీనికైతే కనుక ఆన్సర్ అయితే కనుక్కుంటాం. సో మనం ఫస్ట్ ఇప్పుడు ఏం చేసాము, వాడు మనకు డైరెక్ట్గా ఇచ్చేసారు కాబట్టి దీనికి అయితే కనుక మనం కనుక్కోవచ్చు. సో దీనికి ఎలా కనుక్కుంటాము, ఫస్ట్ మనం ఏం చేయాలి, ఫార్ములా ప్రకారం అయితే కనుక మనకు దీన్ని అయితే కనుక సెపరేట్ చేసుకుంటాం. సో దీన్ని ఎలా సెపరేట్ చేసుకుంటాము, సో మనకి ఇది ఎలా అవుతుంది, ax + b డివైడెడ్ బై x² + 1 x² + 1 అవుతుంది ప్లస్ ఇప్పుడు ax + b అయిపోయింది. నెక్స్ట్ ఇది ఇంకోటి ఉంది కదా, సో దీనికోసము c బై x + 2. సో మనకు ఇలా అయితే కానీ ఇదైతే కనుక ఫామ్ అవుతుంది. సో ఇది మనకు క్వాడ్రాటిక్ ఈక్వేషన్ని మనం ఇలా అయితే రాసుకుంటాం. సో క్వాడ్రాటిక్ ఈక్వేషన్ని మనం ఇలా రాసుకున్న తర్వాత ఇప్పుడు మనం దీనికి పార్షియల్ ఫ్రాక్షన్స్ అయితే కనుక్కోవాలి. సో పార్షియల్ ఫ్రాక్షన్స్ కనుక్కోవాలంటే ఫస్ట్ స్టెప్ ఏంది, ఇచ్చిన డినామినేటర్తో మనం బోత్ సైడ్స్ అయితే మల్టిప్లై చేసుకోవాలి. సో మల్టిప్లై బోత్ సైడ్స్ విత్ డినామినేటర్. సో డినామినేటర్లో ఏదైతే ఇస్తారో దాంతో అయితే కనుక మనం బోత్ సైడ్స్ అయితే మల్టిప్లై చేసుకోవాలి. సో మీరు ఇదైతే కనుక గుర్తుపెట్టుకోవాలి. సో ఇప్పుడు మనం మల్టిప్లై చేసి చూద్దాం. సో మల్టిప్లై చేస్తే ఏమవుతుంది, 4x + 3 డివైడెడ్ బై x² + 1 ఇంటూ x + 2. దీంతో నేను మల్టిప్లై చేశానంటే నాకు ఏమవుతుంది, x² + 1 ఇంటూ x + 2తో నేను మల్టిప్లై చేస్తే దీనికి క్యాన్సిల్ అయితే అవుతుంది. క్యాన్సిల్ అయిన తర్వాత నాకు ఏమొస్తుంది, 4x + 3 అయితే రావడం జరిగింది. ఈక్వేషన్ మనం ఇక్కడ రాసుకున్నాం, ఈక్వల్ టు ax + b డివైడెడ్ బై x² + 1 ఉంది. దీనికి నేను దీంతో మల్టిప్లై చేసుకుంటే x² + 1 ఇంటూ x + 2 వస్తుంది. సో దీనికి ఏమేమి క్యాన్సిల్ వెళ్తాయి, x² + 1 x² + 1 వెళ్తుంది. సో నాకు ఏమొస్తుంది, ax + b ఇంటూ x + 2 వస్తుంది. సో నెక్స్ట్ ఇంకోటి ఏముంది, ఇక్కడ సి టర్మ్స్ ఉన్నాయి, ప్లస్ సి బై x + 2 ఉంది. సో నేను దీంతో మల్టిప్లై చేసుకుంటే x² + 1 ఇంటూ x + 2. సో దీంతో నేను మల్టిప్లై చేసుకున్న తర్వాత నేను క్యాన్సిల్ చేసుకుంటే ఏమో ఈ రెండు క్యాన్సిల్ అవుతుంది. సో నాకు ప్లస్ సి x² + 1 అయితే రావడం జరుగుతుంది. సో నాకు ఈక్వేషన్లో ఏమొస్తుంది, 4x + 3 = ax + b ఇంటూ x + 2 ప్లస్ సి ఇంటూ x² + 1 అయితే కనుక మనకు రావడం అయితే జరిగింది. సో ఇప్పుడు మనం దీనికైతే కనుక సబ్స్టిట్యూట్ చేసుకుంటే మనకు ఈ ఈక్వేషన్ సాల్వ్ చేసుకుంటే మనకు
ఈ క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ నుంచి అయితే మనకు ఆన్సర్స్ అయితే వస్తాయి. సో పార్షియల్ ఫ్రాక్షన్స్ అయితే కనుక్కోవచ్చు. సో ఇప్పుడు నేను దీన్ని అయితే రాస్తాను చూడండి. సో మనకు రిజల్ట్ ఎలా వచ్చింది, 4x + 3 = ax + b డివైడెడ్ ax + b ఇంటూ సో ax + b ఇంటూ x + 2 ప్లస్ c ఇంటూ x² + 1 అయితే రావడం జరిగింది. సో x² + 1 అయితే వచ్చింది. సో మనకు ఇది క్వశ్చన్లో అయితే కనుక మనకు వచ్చిన ఆఫ్టర్ సాల్వ్ చేసిన తర్వాత మనకు వచ్చిన వాల్యూ అయితే కనుక ఈక్వేషన్ ఇదైతే వచ్చింది. సో ఇప్పుడు మనం దీన్ని అయితే కనుక సాల్వ్ చేయాలి. సో ఇప్పుడు మనం దీన్ని ఎలా సాల్వ్ చేస్తాము, సో జస్ట్ ఫస్ట్ x టర్మ్స్, కాన్స్టెంట్ టర్మ్స్, x² టర్మ్స్ ఇవన్నీ అయితే కనుక మనం ఫస్ట్ సపరేట్ చేసుకుందాం. ఫస్ట్ మనం దీన్ని అయితే కనుక మల్టిప్లై చేసుకుందాం. సో ax × x ఏమవుతుంది, ax². నెక్స్ట్ ax × 2 సో ఏమవుతుంది 2ax ప్లస్ bx², b × x bx. నెక్స్ట్ b × 2 ప్లస్ 2b. నెక్స్ట్ దీంతో మల్టిప్లై చేసుకుందాం, cx² ప్లస్ cx² ప్లస్ c × 1 సో c అవుతుంది. సో మనకు ఇలా అయితే కనుక మనకు రావడం అయితే జరిగింది. సో ఇప్పుడు 4x + 3 = ax² + 2ax ప్లస్ bx ప్లస్ 2b ప్లస్ cx² ప్లస్ c అయితే కనుక మనకి ఈక్వేషన్ వచ్చింది. సో ఇప్పుడు మళ్ళీ ఏం చేస్తాము, x² టర్మ్స్, x టర్మ్స్, కాన్స్టెంట్ టర్మ్స్ అయితే మనం సపరేట్ చేస్తాం. సో ఇప్పుడు మనకు x² టర్మ్స్ ఏమేమి ఉన్నాయి, ఇది అయితే ఉన్నాయి. సో a + c × x². నెక్స్ట్ x టర్మ్స్ మనం చూసుకుంటే 2a + b. సో 2a + b ఉన్నాయి. సో 2a + b × x. సో ఇదైతే వచ్చింది. నెక్స్ట్ కాన్స్టెంట్ టర్మ్స్, సో 2b + c. సో 2b + c అయితే కనుక మనకు కాన్స్టెంట్ టర్మ్స్. సో మనకు 4x + 3 = a + c × x² ప్లస్ 2a + b × x ప్లస్ 2b + c అయితే కనుక మనకు రావడం జరిగింది. సో ఇప్పుడు మనం ఈ లెఫ్ట్ టర్మ్స్ ఉన్న ఈక్వేషన్కి ఈ x టర్మ్స్లో, కాన్స్టెంట్ టర్మ్స్లో అండ్ x² టర్మ్స్లో ఉన్న వాటికి అయితే కనుక మనం వాల్యూస్ అయితే సబ్స్టిట్యూట్ చేసుకుంటాం. ఇక్కడ లెఫ్ట్ సైడ్ ఏమున్నాయో వాటిని అయితే కనుక. సో ఫస్ట్ x²కి, సో ఇక్కడ లెఫ్ట్ సైడ్ x² ఏమన్నా ఏం లేదు. సో అప్పుడు మనకి ఏమవుతుంది, 0 అవుతుంది. a + c = 0. సో నెక్స్ట్ xకి, సో x టర్మ్స్ ఏమన్నాయి, 4 ఉంది. x టర్మ్ వాల్యూ 4 ఉంది. సో 2a + b = 4 అవుతుంది. నెక్స్ట్ కాన్స్టెంట్ టర్మ్స్ 2b + c = 3. సో ఈ 3. సో మనకి ఇలా అయితే కనుక ఇవైతే కనుక రావడం జరిగాయి. సో వీటి నుంచి మనము abc వాల్యూస్ అయితే కనుక ఫైండ్ అవుట్ చేయాలి. సో మనకు ఫస్ట్ ఏం తెలుసు, a + c = 0. సో a + c = 0 అయినప్పుడు a వాల్యూ ఎంత అవుతుంది, -c అవుతుంది. సో c వాల్యూ ఏమవుతుంది, -c అయితే అవుతుంది. సో మనం ఫస్ట్ ఇలా అయితే రాసుకున్నాం. సో నేను ఏం చేస్తాను, a + c = 0 కాబట్టి c = -a గా రాసుకున్నాను. ఈ ఏనైతే కానీ అప్పకు పంపిస్తే నాకు -a అయితే అవుతుంది. సో నేను ఫస్ట్ నాకు c వాల్యూ అయితే కనుక -a తెలుసు. సో ఇప్పుడు నేను ఏం చేస్తాను, ఈ వాల్యూని వచ్చేసి ఏదో ఒక ఈక్వేషన్ అయితే కనుక సబ్స్టిట్యూట్ చేస్తాను. అప్పుడు నాకు ఇంకో వేరియబుల్ అయితే వస్తుంది. సో ఇప్పుడు నేను ఏం చేస్తాను అంటే ఈ c = -2 అని, సో 2b + c లో అయితే కనుక నేనైతే సబ్స్టిట్యూట్ చేస్తాను. సో 2b + 3 = 3 లో అయితే కనుక మనం సబ్స్టిట్యూట్ చేద్దాం ఈ c వాల్యూని. సో 2b + c = 3 అయినప్పుడు, సో దీంట్లో నాకు c వాల్యూ తెలుసు. సో 2b - a = 3 అయితే అవుతుంది. సో ఇప్పుడు నాకు ఏమవుతుంది, a వాల్యూ ఎంత అవుతుంది, a ఆ పక్క పంపించానంటే a ఈ పక్క వస్తే ప్లస్ అవుతుంది, ఈ 3 వచ్చేసి మైనస్ అవుతుంది. 2b - 3 అయితే కనుక a వాల్యూ అయితే అవుతుంది. సో ఇప్పుడు నాకు ఇలా అయితే వచ్చాయి. సో ఇప్పుడు నేను ఈ వాల్యూని నేను ఈ ఈక్వేషన్లో 2a వాల్యూలు అయితే కనుక సబ్స్టిట్యూట్ చేస్తే నాకు ఇంకో వాల్యూ అయితే కనుక రావడం జరుగుతుంది. సో ఇప్పుడు నేను ఇక్కడ వరకు అయితే చేశాను. సో ఈ a వాల్యూని వచ్చేసి దీంట్లో సబ్స్టిట్యూట్ చేద్దాం. సో 2a + b = 4 లో అయితే కనుక నేను 2a వాల్యూని అయితే సబ్స్టిట్యూట్ చేస్తాను. సో అప్పుడు నాకు ఏమవుతుంది, 2 × a వాల్యూ ఎంత, 2b - 3 ప్లస్ b = 4 అవుతుంది. సో దీంట్లో చూసుకుంటే నాకు 2 × 2 = 4. సో 4b - 6 ప్లస్ b = 4 అయింది. సో ఇప్పుడు నాకు ఏమొచ్చింది, ఈ 4b + b ఏమవుతుంది, 5b - 6 = 4 అవుతుంది. సో ఈ -6 అప్పకపోతే +6. సో 5b = 10 అవుతుంది. సో b ఎంత వస్తుంది, 10/5 చేస్తే b = 2 అయితే కనుక రావడం జరుగుతుంది. సో మనకు ఇప్పుడు ఫైనల్గా b వాల్యూ అయితే కనుక్కున్నాం. సో b వాల్యూ తెలుసు కాబట్టి నెక్స్ట్ వీటిలో సబ్స్టిట్యూట్ చేసుకుంటే మనకు ఈజీగా ఆన్సర్స్ అయితే కనుక రావడం జరుగుతుంది గైస్. సో ఇప్పుడు నాకు b వాల్యూ వచ్చింది. సో నేను ఏం చేస్తాను, b = 2ని నేను ఎక్కడ వాడుకుంటే నాకు సరిపోతుంది. సో ఇక్కడ ఏలో అయితే కానీ సబ్స్టిట్యూట్ చేసుకుంటే సరిపోతుంది. నాకేమొచ్చాయి, ఫస్ట్ b = 2 అయితే వచ్చింది. నెక్స్ట్ ఈ సింగిల్ వేరియబుల్ b ఉంది. సో a = b వాల్యూ 2 కాబట్టి 2 × 2 4 - 3. సో 4 - 3 చేస్తే a వాల్యూ ఎంత వచ్చింది, 1 వచ్చింది.
సో నాకు ఏ వాల్యూ ఎంత వచ్చింది, ఏ ఈక్వల్ టు 1 తెలుసు. సో నెక్స్ట్ సి వాల్యూ కనుక కాబట్టి సో సి ఈక్వల్ టు మైనస్ ఏ వాల్యూ 1 అయినప్పుడు సి వాల్యూ ఎంత అవుతుంది, -1 అయితే అవుతుంది. సో సి ఈక్వల్ టు -1. సో ఇప్పుడు నాకు ఏబిసి వాల్యూస్ అయితే కన్నా ఇలా అయితే నేను కనుక్కుంటాను. ఇప్పుడు నేను ఈ ఈక్వేషన్లో అయితే కన్నా మనకు సబ్స్టిట్యూట్ చేసుకుంటే నాకు ఆన్సర్ ఏదైతే వచ్చేస్తుంది. సో ఏ వాల్యూ, బి వాల్యూ, సి వాల్యూ. సో ఏ వాల్యూ 1, సి వాల్యూ -1, బి వాల్యూ 2. సో ఇవి అయితే కన్నా మనం ఇప్పుడు సబ్స్టిట్యూట్ చేద్దాం గైస్. సో చూసుకుంటే ఏబిసి వాల్యూ, సో ఏ వాల్యూ 1, సి వాల్యూ -1, బి వాల్యూ 2. సో వీటిని అయితే కన్నా మనం ఇప్పుడు సబ్స్టిట్యూట్ చేస్తే మనకి ఈక్వేషన్లో ఇలా వస్తుంది. సో ఏఎక్స్ ప్లస్ బి డివైడెడ్ బై ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1 ప్లస్ సి డివైడెడ్ బై ఎక్స్ ప్లస్ 2 ఈక్వేషన్ మనకి ఇది ఉంది. సో దీంట్లో మనం ఇప్పుడు సబ్స్టిట్యూట్ చేస్తే మనకి ఎలా అవుతుంది, ఏ వాల్యూ ఎంత 1, సో 1 ఇంటూ ఎక్స్, సో ఎక్స్ అవుతుంది. ఎక్స్ ప్లస్ బి వాల్యూ 2, ఎక్స్ ప్లస్ 2 డివైడెడ్ బై ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1. సో ఇక్కడ సి వాల్యూ ఎంత -1, సో ఇక్కడ మైనస్ ఇంటూ 1 చేస్తే -1 డివైడెడ్ బై ఎక్స్ ప్లస్ 2. సో నాకేమొచ్చింది, ఇలా ఎక్స్ ప్లస్ 4x ప్లస్ 3 డివైడెడ్ బై ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1 ఇంటూ ఎక్స్ ప్లస్ 2 అనేది నాకు ఏమైందంటే ఎక్స్ ప్లస్ 2 డివైడెడ్ బై ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1 మైనస్ 1 బై ఎక్స్ ప్లస్ 2 అయితే నాకైతే కన్నా ఆన్సర్ అయితే రావడం జరిగింది. సో ఇలా మనకు ఆప్షన్స్లో ఎక్కడైతే ఉంటాయో అవి అయితే కన్నా మనకు కరెక్ట్ ఆన్సర్ అయితే అవుతుంది. సో ఇవి మనకి ఎలా అడగచ్చు, ఇలా ఆప్షన్స్ అయితే కన్నా కనుక్కోమనొచ్చు, లేదంటే మనకి ఇలా ఈ ఈక్వేషన్ ఫామ్లో అయితే కన్నా మనకు కూడా ఇవ్వచ్చు. సో మనకి ఏది ఇచ్చినా కూడా ఆప్షన్స్ ఏదైతే కరెక్ట్గా వస్తుందో దాన్ని అయితే కన్నా మనం అయితే సాల్వ్ చేసుకుంటాం. సో ఇలా మనం సాల్వ్ చేసుకుని క్వశ్చన్స్కి అయితే కన్నా ఆన్సర్స్ అయితే కన్నా ఆర్ట్ చేసే ప్రాసెస్. సో ఇలా జస్ట్ ఫార్ములా మీకు ఎలా ఎలా యూటిలైజ్ చేసుకోవాలి, దేనికి ఎలా రాసుకోవాలో తెలుసుకుంటే ఈజీగా అయితే కన్నా ఈ చాప్టర్ నుంచి అయితే కన్నా మార్క్స్ అయితే స్కోర్ చేసుకోవచ్చు గైస్. ఓకే గైస్, మీకు ఇదైతే అర్థమైంది అనుకుంటున్నాను. మీకు ఇంకా ఏమైనా కంటెంట్ కావాలన్నా కూడా అవైతే కామెంట్ అయితే పెట్టండి, నేనైతే అవైతే పెట్టడానికి అయితే ట్రై చేస్తాను గైస్. ఓకే గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.